బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించిన ఈరోజు మొదటి ప్రోమో కోసం తెలుసుకుందాం. అయితే ఈ ప్రోమో చూస్తే నాకు తనూజ మాట పైన హౌస్‌మేట్స్ ఎవ్వరికీ నమ్మకం లేదు అని క్లియర్‌గా అర్థమవుతుంది. అంటే నేను ఎపిసోడ్ పూర్తయిన తర్వాత స్టార్మా ఓ చిన్న ప్రోమో రిలీజ్ చేస్తుంది కదా! ఆ ప్రోమో అనమాట ఇది. అయితే హౌస్‌లో గార్డెన్ ఏరియాలో ఓ ఫోన్‌నయితే పెట్టారు బిగ్ బాస్. ఆ ఫోను రింగ్ అయ్యేసరికి స్పీడ్‌గా వెళ్లి తనుజ ఫోన్‌ని లిఫ్ట్ చేస్తుంది. అయితే తనుజ లిఫ్ట్ చేసిన తర్వాత బిగ్ బాస్ ఇలా అంటాడు, "నీ చుట్టూ అందరూ ఉన్నారు కదా! వాళ్ళందరిని దూరంగా వెళ్ళిపోమను. అప్పుడే నేను నీతో మాట్లాడతాను" అని. అప్పుడు మీరందరూ దూరంగా అంట వెళ్ళండి బిగ్ బాస్ చెప్పాడని తనుజ చెప్తే, ఇక వాళ్ళు తనుజ చెప్పినట్టుగానే దూరంగా వెళ్లి నిలబడతారనమాట. అప్పుడు బిగ్ బాస్ తనుజకి ఏం చెప్పడు. ఒకటే మాట చెప్తాడు, "కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే మొదలైంది. వాళ్ళందరికీ ఈ విషయాన్ని చెప్పు" అని బిగ్ బాస్ అంటాడు. ఇక తనుజ పాపం బిగ్ బాస్ ఏం చెప్పాడో అదే కంటెస్టెంట్స్‌కు చెప్పడానికి ట్రై చేస్తుందనమాట. అయితే తనూజ చెప్పిన మాట ఏ ఒక్కరు కూడా నమ్మరనమాట. ఇంకా అక్కడున్న రీతు అయితే, "ఓహ్! కెప్టెన్సీ కంటెండరా? అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన నీకిచ్చింది సీక్రెట్ టాస్క్. అది ఇలా చెప్తున్నావా?" అని అంటే, లేదు సీక్రెట్ టాస్క్ ఏం కాదు. బిగ్ బాస్ అదే చెప్పాడంటే" తనూజ, "ఓహ్! నువ్వు చెప్పింది మేము నమ్మితే నువ్వు కెప్టెన్సీ కంటెండర్ అయిపోతావనమాట" అని మళ్ళీ సప్ 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 అనేస్తూ ఉంటదనమాట తనూజ పైన డైలాగ్స్. "తనూజ ఈ విషయంలో జోక్ చేయొద్దు రీతు. ఇది జోక్ చేసే టైం కాదు. బిగ్ బాస్ చెప్పమనిదే నేను మీకు చెప్తున్నాను" అని హౌస్‌మేట్స్ అందరికీ చెప్తూ ఉంటది. కానీ ఏ ఒక్కరు కూడా నమ్మరనమాట. తనుజ వైపు ఆహా! అంతేనా బిగ్ బాస్ నీకు అదే చెప్పాడా? ఇక దివ్య అయితే నీకేం చెప్పాడో అది చెప్పులే ఫస్టు అని అంటుందనమాట. సో, అదే చెప్పాడు బిగ్ బాస్. నాకేం చెప్పలేదు. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ మొదలైందని చెప్పాడని తనుజ అంటే ఏ ఒక్కరు నమ్మరు. ఈ ప్రోమో చూస్తే నాకనిపించింది హౌస్‌మేట్స్ అందరూ తనతో మాట్లాడినట్టే మాట్లాడతారు గానీ, తనని ఎవరు ట్రస్ట్ చెయ్యరని, సిట్యుయేషన్ వస్తే ఎవరు కూడా తనుజని హ్యాండిల్ చేయరని క్లియర్‌గా అర్థమవుతుంది. తను అంత క్లియర్‌గా చెప్తుంది. ఏ ఒక్కరు కూడా నమ్మలేదు. ఇంకా అక్కడున్న కళ్యాణ్‌కైతే "నువ్వైనా నమ్మురా కళ్యాణ్, నిజం చెప్తున్నాను బిగ్ బాస్ అలానే అన్నాడు" అని ఇక తనుజ అయితే అడగడం జరుగుతుంది. కానీ తనుజ మాటలు ఎవరు నమ్మరు. అంటే సీక్రెట్ టాస్క్‌లు జరుగుతూ ఉంటాయి కదా! సో, అదే ఏమో అని ఫీల్ అవుతారు. కానీ ఒకసారి నామినేషన్స్ అయ్యాయంటే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లే అవుతాయి. హౌస్‌మేట్స్‌కి అవన్నీ తెలుసు. అది స్టార్ట్ అయినాకే ఎవరికైనా ఇస్తే సీక్రెట్ టాస్క్ ఇస్తారు. ఆ మాత్రం బ్రెయిన్ లేకుండా రీతు అయితే ఓహ్! సీక్రెట్ టాస్కా? లేదంటే ఇది నమ్మితేనా అంటున్నది. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి.